ఎంతన్నాడు అంతన్నాడో ఇలాంటి స్టేట్మెంట్లు కాదు. టైమ్లీ రెస్పాండ్ కావడం, రెస్పాన్సిబుల్‌గా ప్రవర్తించడం అన్నది అవసరం. లోకేష్ ఆ విషయంలో 2 అంశాల్లో అలాంటి బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. భవిష్యత్ ముఖ్యమంత్రి నో డౌట్ ఎట్ ఆల్ అందులో. దానికి తగినటువంటి అర్హతలు తనకున్నాయి అన్నది ప్రూవ్ చేసుకుంటున్నారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఏదైతే నిన్న శ్రీకాకుళంలో జరిగినట్టు కాశీబుగ్గ ఆలయ ఇన్సిడెంట్‌లో చాలా మంది ప్రెషర్ చేశారు. ఆయన్ని పాండాని అరెస్ట్ చేసేయాలని చెప్పేసి ఆ గుడిని స్వాధీనం చేసుకోవాలని. రెండింటిని నిరాకరించారు, తిరస్కరించారు. వాళ్ళు భక్తిభావంతో కష్టపడి సొంత డబ్బులతో కట్టుకునే గుడిని మనం తీసుకోవడం ఏంటి, క్వశ్చనే లేదన్నారు. అట్లా గుడి మూసేయాలన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. తిరిగి తెచ్చుకొనియండి, సిస్టంతో సెట్ చేసుకొనియండి, అడ్డుపడద్దు అని సూచించారు. అట్ ద సేమ్ టైం కేసు పెట్టాలన్న దాన్ని కూడా తోసిపుచ్చారు. తద్వారా ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. రెండోది వచ్చేటప్పటికి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి క్రైస్తవులు కొంతమంది ఏదైతే వేళంగిణి మాత టెంపుల్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ రచ్చరచ్చ నడుస్తుంది. ఆటో డ్రైవర్ల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళందరూ బస్సులో వెళ్ళి బస్సు ఎక్కుతున్నప్పుడు రోడ్డు మధ్యలో బస్సు పెట్టున్నారు. వీళ్ళందరూ ఎక్కుతున్నారు సామాన్లు తీసుకుంటున్నప్పుడు. ఆటో వాళ్ళందరూ అడ్డం పడిపోయి వీళ్ళతో గొడవకి దిగారు. ఈ బస్సుతో వెళ్ళినటువంటి వాళ్ళతో గొడవకి దిగేసి ఎక్కడి దాకా వెళ్తారు చూస్తాం, మీ వెంట పడతాం, తాట తీసేస్తాం, చంపేస్తాం అన్నటువంటి వార్నింగ్లు ఇచ్చారు. దాంతో అందులో ఉన్నటువంటి ఒక పాస్టర్కి లోకేష్ బృందంతో పరిచయం ఉండటంతో ఫోన్ చేస్తే వెంటనే లోకేష్ స్పందించి అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ కొడుకైనటువంటి ఉదయనిధి స్టాలిన్తో ఫోన్లో మాట్లాడు. ఉదయనిధి స్టాలిన్ అక్కడ డీజీపీతో చెప్పడం, డీజీపీ లోకల్ ఎస్పీకి చెప్పడం, ఎస్పీ డిఎస్పీకి చెప్పడం, డిఎస్పీ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ బలగాలను అక్కడికి పంపించడం. ఆ పోలీస్ బలగాల దగ్గర ఉండి పరిస్థితిని చక్కదిద్ది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ప్రాంతీయ గొడవలు సృష్టించే ప్రయత్నం జరిగిపోయింది. మన వాళ్ళు అక్కడ కొడితే ఏమవుతుంది, తెలుగు వాళ్ళని కొట్టామని మనమంతా గొడవ చేస్తాం. తమిళియన్స్ అట్టించి వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వెంటనే రెస్పాండ్ అయ్యి మన వాళ్ళని దాదాపు 30 కిలోమీటర్ల పాటు ఎస్కార్ట్తో పోలీసులు తీసుకొచ్చి వదిలిపెట్టినటువంటి పరిస్థితి. 2 చోట్ల కూడా చాలా బాధ్యతగా వ్యవహరించారు లోకేష్.